హాయ్, నేను శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్. ప్రస్తుతం నేను సూర్యాపేటలో ఉన్నాను. సూర్యాపేటలో వరల్డ్ ఫేమస్ అయినటువంటి ఓ మిక్చర్ బండి దగ్గర ఉన్నాను. అదే సోలాపూర్ సింగ్ మిక్చర్. ఇది కేవలం సూర్యాపేటకే కాదు, చాలా చోట్లకి పార్సిల్ వెళ్తుంది. అందుకే వరల్డ్ వైడ్గా ఇది బాగా ఫేమస్ అనమాట. ఇందుకే ఏంటి ఈ సింగ్ మిక్చర్ కథ తెలుసుకుందాం రండి. అన్న నమస్తే. అన్న నమస్తే అండి. ఏం పేరన్నా మీ పేరు? ఉపేంద్ర సింగ్. ఏందన్న సోలాపూర్ సింగ్ మిక్చర్ ఇక్కడ బోర్డులు ఎక్కడ చూసినా విదేశాలకు ప్యాకింగ్ అంటున్నారు. ఏంటి స్పెషల్ ఇక్కడ? మా దగ్గర చగోడి మిక్చర్ చాలా ఫేమస్ అన్న. ఇక్కడ నుంచి అవుట్ ఆఫ్ వెళ్తాయి అనమాట. ఓకే, చగోడి మిక్చర్ ఉంటుంది, బజ్జీ మిక్చర్ ఉంటుంది, ఆల్ బజ్జీ మిక్చర్ ఉంటుంది. ఓకే, అది తాతయ్య గారి నుంచి దగ్గర 73 years 73 years నుంచి రన్ చేస్తారు. తాతయ్య గారి నుంచి. ఇది ఇక్కడిది కాదు అసలు. యాక్చువల్ గా సోలాపూర్కి వెళ్ళి తాతయ్య అక్కడ నేర్చుకొని వచ్చింది. ఓకే ఓకే, అక్కడ నేర్చుకొని వచ్చి ఇక్కడ సెట్ చేసింది. ఓకే, 73 years నుంచి అంటే మీ థర్డ్ జనరేషన్? థర్డ్ జనరేషన్. అంటే మీ తాతయ్య గారి పేరు లక్ష్మీనారాయణ సింగ్. లక్ష్మీనారాయణ సింగ్. మీ నాన్నగారి పేరు? సర్వేశ్వర్ సింగ్. సర్వేశ్వర్ సింగ్. మీ పేరు? తర్వాత అమ్మ లక్ష్మీబాయి. లక్ష్మీబాయి. అమ్మ గారి నుంచి నేను వచ్చిన ఉపేంద్ర సింగ్. నాకు ఉపేంద్ర సింగ్ అంటే మూడో జనరేషన్ కూడా దీని మీద నడుస్తుంది. అవును, ఇది ఒక్కసారి తిన్నారంటే మర్చిపోలేరు అన్న, అట్లా ఉంటుంది దీని టేస్ట్. మరి వరల్డ్ వైడ్ ప్యాకింగ్ అంటున్నారు, ఇది ఉంటుందా? నిల్వ ఉంటుంది. దానికి సపరేట్ ప్యాకింగ్ ఉంటుంది అన్న. డ్రై ఐటమ్ ఉంటుంది మొత్తం. ఓకే, అది ఆనియన్ నిమ్మకాయ లేకుండా మొత్తం మసాలా అంతా కలిపి పెడతాం. దానికి సపరేట్ చేసి దానికి ఇచ్చేస్తాం. ఎక్కడెక్కడికి వెళ్తుంది నా వరల్డ్ వైడ్ అంటే మెయిన్ అమెరికా, దుబాయ్, కెనడా, లండన్, ఆస్ట్రేలియా, జర్మనీ, యూరోప్ కూడా పోయింది. ఆఖరికి హాంకాంగ్ కూడా పోయింది. ఈ ఓనర్ వాళ్ళ అబ్బాయి ఉంటారు అక్కడ, అక్కడికి వెళ్ళినాయి. తెల్ల డిఫరెంట్ వెళ్తాయి అన్న. మెయిన్ అయితే ఎక్కువ యూకే, లండన్, కెనడా బాగా వెళ్తాయి. ఎక్కడ సూర్యాపేట, ఎక్కడ యూకే, అంటే ఇక్కడ ఎట్లా పాసిబుల్ అయింది అసలు? అట్లా అది మా అమ్మమ్మ ఐడియా చెప్పింది అనమాట. డ్రై ఉంటది, ఏం లేకుండా ఉంటది నాన్న, అట్లా పంపిస్తే ఉంటది రా అని ఒక చిన్న టెస్ట్ చేసినాం. అది సక్సెస్ అయింది. అప్పటి నుంచి దీన్ని ఇట్లా పంపిస్తుంటే వాళ్ళకి ఇట్లా సపోర్ట్ చేసారు అనమాట. యాక్చువల్ గా మాకు తెలియదు అప్పుడు. స్టేట్ లో పోతే 6 months ఉండేదండి వెనకట. అప్పుడు ఇక వాళ్ళు తీసుకుపోయినాయి అన్ని 6 నెలల దాకా ఉంటున్నాయి రా, బాగుంటున్నాయి, అక్కడ వెదర్ బాగుంటున్నాయి అని చెప్తే ఇక దాని ప్రకారం వేసుకున్నాం. యాక్చువల్ గా తీసుకుపోతే ఎమ్మడే అయిపోకూడదు వీళ్ళు, కానీ 6 months అని చెప్తాం మేము. 6 నెలలు ఉన్నా గిట సేమ్ టేస్ట్ ఉంటుందని చెప్పారు మాకు. ఇంకా అట్లానే చెప్పేస్తాం. అంటే మిక్చర్ ప్యాకింగ్ చేస్తారా? అంటే ఆనియన్ నిమ్మకాయ రాదు. ఆనియన్ నిమ్మకాయ ఇట్లా వెళ్తుంది అన్న. ఇది డ్రై. దీంట్లో వాళ్ళు ఆనియన్ నిమ్మకాయ పిండుకుంటే అదే అంతే. ఆనియన్ ముక్కలు నిమ్మకాయ పిండుకుంటే సెట్ సేమ్ ఇదే టేస్ట్ వస్తుంది. సూర్యాపేటలో ఏం ఇది? సింగ్ మిక్చర్. సింగ్ మిక్చర్ తిన్నట్టే ఉంటుంది. అంతే. అడ్రస్ ఎక్కడ వస్తుంది అనేది? మెయిన్ రోడ్ పూల సెంటర్. మెయిన్ రోడ్ పూల సెంటర్. సూర్యాపేట మెయిన్ రోడ్ పూల సెంటర్ లో ఉంటుంది ఈ సోలాపూర్ సింగ్ మిక్చర్. వరల్డ్ వైడ్ ఫేమస్ అంట. అది విచిత్రం. జనరల్ గా ఎక్కడైనా ఏరియా ఫేమస్ అవుతుంది, బట్ అన్న వాళ్ళది వరల్డ్ వైడ్ థర్డ్ జనరేషన్ నడుస్తుంది అనమాట. ఇక ఇట్లాంటి ఈ మిక్చర్ ప్యాకింగ్ అయితే అవుతుంది. దీంట్లో చక్కగా ఉల్లిపాయ ముక్కలు మనం కట్ చేసుకుని నిమ్మకాయ పిండుకుని తింటే సూర్యాపేటలో పూల సెంటర్లో నిలబడి ఏం టేస్ట్ చేస్తామో అదే టేస్ట్ మీరు వరల్డ్ వైడ్ ఎక్కడ తిన్నా అదే టేస్ట్ ఉంటుందట. ఇంకా అంటే ఈ మిక్చర్ కాకుండా ఇంకా మీ దగ్గర ఏమేమి ఉంటాయి? ఈ ఓన్లీ మిక్చర్ అండి. ఓన్లీ మిక్చర్ అంటే ఇంక ఏమేమి ఉన్నాయి కదా? చెగోడి మిక్సర్, ఆలు బజ్జీ మిక్సర్, మిర్చి మిక్సర్. చెకోడి మిక్చర్, మిర్చి మిక్సర్, ఆలు బజ్జీ మిక్సర్. ఇవి మసాలా అండి. ఇట్లుంటాయి మసాలా. ఈ మధ్యకు స్టఫ్ పెట్టిస్తాం. మిర్చి అంటే మిర్చి చేసి మామూలుగా ఇవన్నీ కట్ చేస్తారన్నమాట. ఇదేమో ఆలు మసాలా అన్న, ఇదేమో మిర్చి మసాలా. ఓకే, దీంతో కూడా మిక్చర్ తయారు చేస్తారు. అదే చెగోడి బయటికి పోయేది, అది చెగోడి. ఓకే ఓకే ఓకే. అబ్బో చాలా మిక్స్ చేస్తున్నారు. ఓకే ఓకే. బర్గర్ లెక్క తినాలి సార్, దీనికి బాగుంటది. అవునా? వంటకి రాదు నాకు. వంట కూడా రాదు మీకు? టీ పెట్టుకోవడానికి రాదు. ఇలా డాడీ వాళ్ళు మ్యారేజ్ అయినాక వీళ్ళు డాడీ చచ్చిపోయినాక చూస్తున్నా కానీ అంత ముందు మీ మావయ్య గారు స్టార్ట్ చేశారు.
మా మాయ గిట్ట పిల్లలు వచ్చి పడిపోయింది డాడీ చేసిండు ఫస్ట్ తాతయ్యగా చేసింది ఫస్ట్ మా మాయ స్టార్ట్ చేసి నేను వచ్చేసరికి మా ఆయ కాల్ చేసి పడిపోయింది వీళ్ళు డాడీ చేసిరు వీళ్ళు డాడీ చేస్తుంటే నేను కూర్చొని అటు ఇటు గెలికి నేర్చుకున్నా ఇక వీళ్ళు డాడీ చచ్చిపోయినాక 2000 సంవత్సరం స్టార్టింగ్ నాది వచ్చేసరికి ఇట్లా కాదమ్మా ఇట్లా అని పక్క వాళ్ళు చూపించారు చూపిస్తే అదే చేసిన నీకు మీ మాయ హస్తం వచ్చింది మంచిగా కలుపుతున్నా మంచిగా ఉన్నది ఇక ఈయన ఎంత కష్టపడ్డా మర్చిపోతున్నాయి ఇక మంచిగా ఇష్టపడుతుంది కదా అని మంచిగా చేసి ఎవరికి వాళ్ళకి ఇంట్లోనే మన ఇంట్లో గిట్ట ఒక్కోసారి టైం మనం బయట కొనుక్కొచ్చుకుంటాం కదా అట్లా కొనుక్కొని రాము మసాలా కారం ఏ రోజు ఆ రోజు ఫ్రెష్ సరుకులు గడికి గాలిచ్చి అన్నీ చేసి పెడతాం నీట్గా ఉంటుంది అందరు ఇష్టపడతారు మీటింగ్లు నడిచిన టెంపుల్లో మీటింగ్లు అయినా మార్కెట్లో మీటింగ్లు అయినా మ్యారేజ్లు అయినా ఇప్పుడు మీ మ్యారేజ్ అయింది మా అత్తగారు వచ్చిర్రు మా స్పెషల్ ఏంటంటే సూర్యాపేట మిక్చర్ ఎట్లా ఫేమస్ వెళ్ళిపోతూనే ఉంది సూర్యాపేటలో ఏ అకేషన్ జరిగినా ఏ కార్యాలు వచ్చినా మా కాడికి వస్తాం బ్రాహ్మణ్స్ గిట్ట వస్తారు మా ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకుంటారు ఇట్లా మసాలా లేకుంటే ఏమంటే స్నానం చేసి రెడీ అట్లా గుడ్డు గిట్ట కలదు ఇలా కల్తీ ఫుడ్ ఉండదు కారం కొట్టిస్తాం మసాలా కొట్టిస్తాం అన్ని నీట్గా చేసుకుంటాం నీట్గా ఉంటాం నీట్గా ఇచ్చేస్తాం వాళ్ళు బాగా ఇష్టపడతారు ఏదైనా క్యారెట్ బీట్రూట్ కొత్తిమీర పుదీనా అన్ని చిన్నగా జరుపుకుంటాం నీట్గా చేస్తాం నీట్గా ఇచ్చేస్తాం వాళ్ళకి మంచిగా ఇష్టపడతారు మేము ఎంత కష్టం చేస్తున్నాం వాళ్ళు ఇష్టపడతారు కాబట్టి హ్యాపీగా ఉంటున్నాం హ్యాపీగా చేస్తున్నాం జనాలు తృప్తిగా అవుతుందని బాగా సంతోషం అవుతుంది మాకు అంటే ఈ వరల్డ్ వైడ్ అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే ప్రపంచం నలుమూలకి ఎక్కడికైనా మనం తిరగలేం కదా సార్ మన చేతితోటి వంటతోటి పోతుందంటే హ్యాపీ కదా సార్ అంతే కదా మనం తిరగలేము ఇప్పుడు ఎన్నో దొరుకుతాయి కానీ ఇది దొరకదు కదా మాకే ఇప్పుడు ఇంట్లో ఇది చేస్తాం కదా మాకు దొరక ఒక్కోసారి ఇవన్నీ ఐటమ్స్ మేము చేస్తాం మాకే దొరకదు మీరు ఇంటికి తీసుకెళ్దామని ఉండదు ఇక మా డైలీ ఒక మిక్చర్ ఉండాలి మా డైలీ ఒక ప్యాకెట్ తినాలి లేకపోతే మా ఉండబుద్ది ఎప్పుడైనా మీ ఊరికి పోయినా మేము ఇంత మిక్చర్ పల్లిపప్పు వేసుకొని పోతాం బయట ఏం కొనుక్కొని తినాం అట్లా ఓకే ఎక్కడి నుంచి వస్తుంటారు ఈ చుట్టుపక్కల చూస్తారు సార్ ఫస్ట్ వేదం రమాదేవి ఇంట్లో ఉన్నా వాళ్ళ అమ్మాయి వాళ్ళు అమెరికాలో ఉన్నారు అయితే మా పిల్లలకి ఇప్పుడు చూపించినగా అట్లా 4 తీసుకుపోయారు అమ్మమ్మ పెద్దమ్మ బాగున్నాయి మాకు అట్లే పంపి ఆమెతోటి ఇక తాగుతున్న కాంచి ఇక సుమన్ మెడికల్ షాపు మార్కెట్లో నారాయణ సేట్ అన్న వాళ్ళు చాలా మంది ఇక ఎక్కడ తిని పిల్లలు ఉన్నారు కదా అక్కడికి అక్కడ మీరు తిన్నారు కదా మీ పక్కన వాళ్ళకి ఇస్తారు కదా షేర్ చేసి వాళ్ళకి తెప్పించుకుంటారు మాతోటి వాళ్ళతోటి ఇక మీ అడ్రస్ పెట్టి మీ డబ్బులు ఇస్తే వాళ్ళకి తెప్పించుకుంటారు నా పేరు గోజ రాజేశ్వర్ ఈ 18వ వార్డుకు 3 సార్లు కౌన్సిలర్ని వీళ్ళ మామగారు లక్ష్మీనారాయణ సింగ్ గారు ఫస్ట్ ఈ షోలాపూర్ సింగ్ మిక్చర్ అనేది స్థాపించిండ్రు సరే వాళ్ళ తాత ముత్తాతల కాలం నుంచి ఏనాడు వచ్చిందో తెలియదు కానీ తర్వాత వాళ్ళ 2 బాబులు కూడా అంచెలంచెలుగా ఎతికారు కానీ ఈనాడు సూర్యాపేట కాకుండా తెలంగాణ రాష్ట్రంలోనే ఇక్కడికి వచ్చి తిన్న వాళ్ళు ఈ టేస్ట్ కానివ్వండి ఈ రుచి కానివ్వండి వాళ్ళు ఏనాడు మర్చిపోరు మరలా సూర్యాపేటకు వస్తే మాత్రం టైం స్పెండ్ చేసుకొని వీళ్ళు షాప్ తీసేదాకా ఉండి మళ్ళీ తిని పార్సల్ తీసుకొని కూడా పోయే అవకాశం చాలా ఉంది లక్ష్మీబాయి గారి వారి బాబు ఉపేందర్ కానివ్వండి చాలా కష్టపడే ఫ్యామిలీ అంచెలంచెలుగా పైకి ఎదిగారు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా గిరాయికిని బట్టి ఏ రకమైన రుచి శుచి శుభ్రత అన్నీ పాటించుకుంటూ ఇన్ని సంవత్సరాల నుంచి దాదాపు 70 సంవత్సరాల నుంచి ఈ షోలాపూర్ సింగ్ మిక్చర్ను వాళ్ళు అమోఘంగా నడిపిస్తున్నారు మరి తరతరాలు వాళ్ళ బాబు కూడా అంచెలంచెలు ఎదగాలని కోరుకుంటున్నాను చెకోడి మిక్చర్ చాలా అద్భుతంగా ఉంది మేము 3 రూపాయల కాంచి తింటున్నాము గత 20 ఏళ్ళ సంది నేను టౌన్లో ఏఎస్ఐగా పనిచేస్తున్నాను ఇక్కడ ఎక్కడ చేసిన మా పిల్లలు చిన్న పిల్లలు ఉన్న కాంచి తింటున్నాము 4వ తరగతి కాంచి మా పిల్లల కాంచి ప్రతిరోజు ఇక్కడ 2 పొట్లాలు తీసుకొని ఇప్పుడు బీటెక్ అయిపోయినా కూడా మా వాళ్ళు హైదరాబాద్ కూడా ఇక్కడి నుంచే పార్సల్ చేసుకొని పోయి తింటారు ఎక్కడి నుంచి వచ్చినా వాళ్ళ మా పిల్లల ఫ్రెండ్స్ కూడా హైదరాబాద్ నుంచి ఫస్ట్ ఫోన్ చేసి బుక్ చేసుకొని వచ్చి ఇక్కడి నుంచి 60-70 పొట్లాలు తీసుకొని పోతుంటారు ఇలా చిన్న మిక్చర్ బండి మా హైదరాబాద్లో కూడా పెడితే బాగుండని చెప్పి మా పిల్లల ఫ్రెండ్స్ అందరూ చాలా పొగుడుతుంటారు ఇక మేము ఈ బండిని కూడా బ్రాంచ్ అక్కడ కూడా ఓపెన్ చేయరాదని చెప్పినాము సూర్యాపేట పూల సెంటర్లో ఉంటుంది ఈ షోలాపూర్ సింగ్ మిక్చర్ కొట్టు చాలా చిన్న షాపు బట్
చాలా బాగా ఫేమస్ అయిన షాప్ అనమాట. కేవలం సూర్యాపేటకే కాదు, వరల్డ్ వైడ్ ఈ సింగ్ మిక్చరు బాగా ఫేమస్ అట. ఎందుకంటే అంటే వరల్డ్ వైడ్ ఫేమస్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడ ఒకసారి టేస్ట్ చేసి, లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వేరే ప్రాంతాల్లో ఉంటే వాళ్ళకి ఈ సింగ్ మిక్చర్ని పంపిస్తారట. అంత బాగా ఫేమస్ ఈ సూర్యాపేటలో ఈ సింగ్ మిక్చరు. యాక్చువల్గా దీనికి 73 years హిస్టరీ అయితే ఉంది. ఫస్ట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే లక్ష్మీబాయి గారు వాళ్ళ అబ్బాయి ఉపేంద్ర సింగ్ గారు ఈ షాప్ని అయితే రన్ చేస్తున్నారు. బట్ ఉపేంద్ర సింగ్ గారి వాళ్ళ తాతయ్య గారు లక్ష్మీ నారాయణ సింగ్ గారు అయితే దీన్ని అయితే స్టార్ట్ చేశారంట. ఆ తర్వాత వాళ్ళ కోడలు గారు లక్ష్మీబాయి గారు, తర్వాత వాళ్ళ అబ్బాయి ఉపేంద్ర సింగ్ గారు, ఇట్లా 3rd జనరేషన్ అయితే ఈ మిక్చర్ షాప్ని అయితే రన్ చేస్తున్నారు. లక్ష్మీనారాయణ గారు కూడా అంటే వాళ్ళు గుజరాత్ నుంచి తరలి వచ్చిన ఫ్యామిలీ అంటే ఇక్కడ సూర్యాపేట. బట్ ఎన్ని వ్యాపారాలు చేసినా కలిసి రావట్లేదు. ఏదో పని ఉండి మహారాష్ట్రలోని సోలాపూర్ ఒకసారి వెళ్ళి అక్కడ మిక్చర్ టేస్ట్ చేసి, అరే ఇదేదో బాగుంది, దీన్ని మనం నేర్చుకుని ఎందుకు మన ఏరియాలో దీన్ని బిజినెస్గా చేయకూడదు అనే ఆలోచన ఆయనకి రావడం, మహారాష్ట్రలో సోలాపూర్లో కొన్ని రోజుల పాటు అక్కడ ఉండి ఈ మిక్చర్ తయారీ విధానాన్ని అంతా నేర్చుకుని ఈ సూర్యాపేట వచ్చి మళ్ళీ ఇక్కడ చిన్నగా ఆ బండి మీద ఈ మిక్చర్ని తయారు చేసి అమ్మడం మొదలుపెట్టారనమాట. అప్పటి నుంచి కూడా చాలా బాగా ఫేమస్. స్టార్టింగ్ అయితే 5 పైసలు అనా ఆ రేట్లకి అయితే అమ్మేవారట. ఇప్పుడైతే దీని ప్రైజు 50 రూపాయలు. ఇక్కడ కొన్ని రకాల మిక్చర్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే చెకోడి మిక్చర్ అని, అట్లాగే సాదా మిక్చరు, మిర్చి మసాలా, ఆలు మిక్చరు, ఆలు మసాలా, ఇట్లా అంటే 30 రూపీస్ నుంచి 50 రూపీస్ వరకు ప్రైసెస్ రేంజ్ అయితే ఉంది. అరే మరి ఇందులో నిమ్మకాయ ఉల్లిపాయలు వేస్తే పాడైపోతుంది కదా అని నాకు కూడా డౌట్ వచ్చింది, మీకు వచ్చినట్టే. నేను వాళ్ళని అడిగాను, ఏంటి మరి ఎట్లా అంటే వేరే రాష్ట్రాలకి వేరే దేశాలకి మీరు పంపిస్తున్నారు, ఎలా పంపిస్తారు అంటే ఉల్లిపాయలు నిమ్మకాయ పిండకుండా దాన్ని ఒక మిక్చర్గా తయారు చేసి దాన్ని మనకి బయట మిక్చర్ ఎట్లా ప్యాకింగ్ చేసుకుని పట్టుకెళ్ళిపోతుంటామో అంటే హాట్ ప్యాకింగ్ చేసి పట్టుకెళ్తే ఒక కొంతకాలం నిల్వ ఎలా ఉంటుందో ఈ మిక్చర్ కూడా అట్లాగే నిల్వ ఉంటుంది. మనం దాన్ని తినాలనుకున్నప్పుడు దాన్ని ఓపెన్ చేసి కట్ చేసి దాంట్లో కొంచెం నిమ్మకాయ పిండి ఉల్లిపాయలు కలిపితే ఈ సింగ్ మిక్చర్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. అంత టేస్టీ మిక్చర్గా, అంత ఫేమస్గా, అంత పాపులర్గా ఈ మిక్చర్ అయితే మాత్రం మంచి పేరు అయితే సంపాదించుకుందనమాట. అంటే 3 జనరేషన్లుగా ఈ సూర్యాపేట జనాన్ని ఆకట్టుకున్న మిక్చర్ ఏదైనా ఉందంటే అది సోలాపూర్ సింగ్ మిక్చర్ అనమాట. ఇక ప్రస్తుతం నా చేతిలో అయితే ఉంది, మీరు చూడొచ్చు. బాగా అన్ని నిమ్మకాయ ఉల్లిపాయ వేసి అన్ని చక్కగా నలిపి మరి దీన్ని మనకి సర్వ్ అయితే చేస్తుంటారనమాట. అందుకే ఇందులో మనకి ఈ చెగోడి అయితే కూడా కనిపించదు. చెగోడి మిక్చర్ యాక్చువల్గా వీళ్ళ దగ్గర చెగోడి బాగా ఫేమస్. ఆ చెగోడి దగ్గర నుంచి ఈ అటుకులు, అలాగే సన్నకార పూస ఇవన్నీ కూడా వీళ్ళే ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తీసుకొస్తారంట. ఉదయం లేచిన దగ్గర నుంచి ఇదే పని మీద ఉంటారు. బట్ బండి మాత్రం సాయంత్రం 5 గంటల నుంచి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. సరే మనం కూడా టేస్ట్ చేద్దాం. చాలా టెంప్టింగ్గా ఉంది. చాలా క్వాంటిటీ కూడా చాలా ఎక్కువగానే ఇస్తున్నారు. బఠానీ కానీ, వేరుశెనగ గుళ్ళు, పప్పు, అటుకులు, వేయించిన అటుకులు ఇవన్నీ వేసి, క్యారెట్ ముక్కలు, బీట్రూటు, చాలా రకాలు అయితే మిక్స్ చేసి ఆ లక్ష్మీబాయి గారు ఆవిడ చేతులతో తయారు చేసి ఇస్తున్నారు. టేస్ట్ చేద్దామా? చక్కగా మిర్చి ఇచ్చారు. మిర్చి కాంబినేషన్లో చెకోడి మిక్చర్ని ఒక పట్టుపట్టేద్దాం. చాలా డిఫరెంట్గా ఉంది. అంటే మన సైడు మిక్చర్లు తింటూ ఉంటాం కదంటే, మహా అయితే మన దగ్గర కొంతమంది అయితే మిర్చి బజ్జీ ఇవన్నీ కట్ చేసి వేస్తుంటారు. బట్ ఈ మిక్చరు చాలా ఆ చెకోడీలోనే ఏదో మహత్యం ఉంది. ఆ చెకోడీ కరకరలు ఆడుతుంటే పంట కింద పడి బాబా భలే కమ్మగా ఉందండి. కొంచెం కారం యాడ్ చేసుకోవాలంటే ఆ మిర్చిని కొంచెం కొరిగితే అదిరింది. నా వెనక చూస్తే మీకు అర్థమవుతుంది కదా, అసలు ఏమాత్రం ఖాళీ లేదు. ఈవినింగ్ నుంచి కంటిన్యూగా వస్తూనే ఉన్నారన్నమాట పబ్లిక్. అందులోకి కొంచెం చినుకులు పడ్డాయేమో, ఎట్లా లైట్గా వర్షం పడి అలా ఆగి చల్లగా గాలి వేస్తున్నప్పుడు ఇట్లాంటి మంచి క్రంచీ మిక్చర్ని ఒక పట్టుబడితే అది తిరిగిపోద్ది. సమ్ కాంబినేషన్స్ అట్లా కుదిరాయి. ఆ చెకోడీ కానీ, ఆ బీట్రూట్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఒకటేంటి దాదాపు 10 రకాలు మిక్స్ చేసి ఈ చెకోడీ మిక్చర్ని అయితే తయారు చేశారు. టేస్ట్ ఎర్రగా తీసిందండి.
50 రూపాయలకి ఇంత క్వాంటిటీ ఇస్తున్నారు. చాలా మంచి క్వాంటిటీ ఉంది. చాలామంది ఏంటంటే ఇక్కడ తినేదానికంటే పార్సల్స్ ఎక్కువ తీసుకెళ్తున్నారు. వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం 80% పార్సల్సే. ఎందుకంటే ఇంటిల్లో బాధ కూర్చొని తింటారట. చిన్నపిల్లలకు కూడా బాగా ఇష్టపడ్డారు ఈ సూర్యాపేటలో. లేడీస్ చాలామంది వస్తే స్పైసీ కొంచెం తక్కువ వేసి కొంచెం మిక్చర్ రెడీ చేసామండి పిల్లల కోసం అని అడుగుతున్నారు. ఇదైతే కొంచెం పెట్టు మనకి డ్రై మిక్చర్ ఇస్తారనమాట. ఒకవేళ మనం పార్సల్ అంటే దూర ప్రాంతాలకు అంటే ఈరోజు తినేయడానికి అయితే ఇదే పార్సల్ ఇస్తారు. కొంచెం దూర ప్రాంతాలకు తీసుకెళ్ళాలి. దాదాపు 6 నెలలు నిల్వ ఉంటుందట. అంత నిల్వ ఉండే సత్తా ఉంది ఈ మిక్చర్ దగ్గర. సో 6 నెలల పాటు మనం నిల్వ ఉంటుంది కాబట్టి వేరే కంట్రీస్కి కూడా మనం పంపిస్తున్నారు. అందుకే వీళ్ళ బోర్డు కూడా ఉంటుంది, వరల్డ్ వైడ్ ప్యాకేజింగ్ అవైలబుల్ అని. వరల్డ్ వైడ్ ప్యాకేజింగ్ అవైలబుల్ వీళ్ళ దగ్గర. గూగుల్ మ్యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. హైవే నుంచి కూడా పెద్ద దూరం కాదు. NH-16 నుంచి మన విజయవాడ హైదరాబాద్ హైవే ఉంటుంది కదా, ఆ హైవే నుంచి సూర్యాపేట నుంచి లోపలికి కొంచెం జస్ట్ ఐ థింక్ ఒక 2 కిలోమీటర్స్ ఏమో లోపలికి వచ్చాను అంతే. 2 or 3 కిలోమీటర్స్ లోపలనే ఉంటుంది. ఎప్పుడైనా హైవే మీద ఈవినింగ్ టైం వెళ్ళినప్పుడు కూడా సరదాగా జస్ట్ కొంచెం లోపలికి వచ్చి ఈ డిఫరెంట్ టేస్టీ మిక్చర్ని, అందులోకి మహారాష్ట్ర సోలాపూర్కి చెందినటువంటి టేస్టీ మిక్చర్ని ఒకసారి టేస్ట్ చేసి వెళ్ళండి. మళ్ళీ మీరు వస్తారు. ఇదండి సూర్యాపేటలో వరల్డ్ ఫేమస్ అయినటువంటి సోలాపూర్ సింగ్ మిక్చర్ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.